8వ వచనం నుండి చదువుకుందాం. నిర్గమకాండం 29వ అధ్యాయం 8వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను. అహరోనుకును అతని కుమారులకును దట్టీలు కట్టి వారికి కుళ్ళాయిలను వేయింపవలెను. నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారికి అగును. అహరోనును అతని కుమారులను అలాగున ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి ఆ కోడెను తెప్పింపవలెను. అహరోనును అతని కుమారులను కోడి తల మీద తమ చేతులు ఉంచగా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. ఆ కోడె రక్తములో కొంచెం తీసుకొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపు అడుగున పోయవలెను. మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వంతటిని, కాలేజము మీది వపను, 2 మూత్ర గ్రంథులను వాటి మీది క్రొవ్వును నీవు తీసి బలిపీఠం మీద దహింపవలెను. ఆ కోడి మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను. అది పాప పరిహారార్థమైన బలి. నీవు ఆ పొట్టేళ్లలో ఒకదానిని తీసుకొనవలెను. అహరోనుకును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దానిని ప్రోక్షింపవలెను. అంతట నీవు ఆ పొట్టేలును దాని అవయవములను దేనికది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్లను కడిగి దాని అవయవములతో తలతోను చేర్చి బలిపీఠము మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను. అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. చదవబడిన ఈ లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లు మరొకసారి నేను కూడా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకొని మరొకసారి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, మరి ఒకసారి నీ పాద సన్నిధిని సమీపించి పూర్ణ హృదయంతో స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాం. 2026 సంవత్సరంలోనికి మమ్మల్ని తీసుకొచ్చి ఇంతవరకు నీ కరుణా హస్తం మాకు తోడుగా ఉంచి కాపాడి దేవ ఈ సంవత్సరంలో మొదటి బైబిల్ క్లాసుకు మమ్మల్ని సమకూర్చినందుకై స్తుతిస్తున్నాం. సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించు కొలది మేము ఇంకా ఎక్కువగా కూడుకోవాలని నీ లేఖను మాకు బోధిస్తూ ఉండగా దేవా నీ సన్నిధిని మేము పోగొట్టుకోకుండా అయ్యా నాయన మరి నీ వాక్యము మేము వినడానికి వాక్యపు వెలుగులో మమ్మల్ని ఇంకా సరిచేసుకొని నీకు ఇష్టంగా మేము జీవించటానికి మమ్మల్ని బలపరిచి నీ సన్నిధికి మమ్మల్ని తీసుకొని రాని ప్రభువా. ఈ రాత్రి చేరి వచ్చిన మమ్మల్ని అందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నిర్గమకాండం 29వ అధ్యాయంలో యాజకులను అతని కుమారులను మీరు ప్రతిష్ఠించే సమయంలో వారికి ఎలాగూ ఏమేమి జరిగించాలో ఆ వివరాలు మోషే ద్వారా మీరు తెలియచేసి ఉండగా అందులో మా పాఠాల కొరకై మేము బలపరచబడుట కొరకై ఆయన క్రొత్త నిబంధన వెలుగులో ఆ సత్యాలను మేము తలపోసుకుంటుండగా మాకందరికీ క్షేమాభివృద్ధిని మీరు వాక్యం ద్వారా కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి నీ కుమారుడైన యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానములను నీ వాక్యపు వెలుగులో మేము తలపోసుకుంటుండగా మాకు దీవెనకరంగా చేయమని మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున స్తోత్రములు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనం 28వ అధ్యాయంలో యాజకులు ధరించవలసినటువంటి, ప్రధాన యాజకుడు అతని కుమారులు ధరించవలసినటువంటి వస్త్రాలను గురించి
మనము జ్ఞాపకం చేసుకున్నాం. 29వ అధ్యాయములో ప్రధాన యాజకుని యొక్క ప్రతిష్ఠిత, అతని కుమారులను ఎలాగూ ప్రతిష్ఠించాలో ఆ వివరాలను 29వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి 8 వచనాలలో ప్రధాన యాజకుణ్ణి ప్రతిష్ఠించడానికి ముందుగా అతనికిని అహరోనును అతని కుమారులను నీళ్లతో వారికి స్నానం చేయించాలని, తర్వాత వారి కొరకై కుట్టబడినటువంటి వస్త్రములను వారికి ధరింప చేయాలని, ఆ తరువాత అభిషేక తైలంతో వారిని అభిషేకించాలి అనే 3 విషయాలు మనం మొదటి 8 వచనాలలో చదువుకున్నాం. ప్రధాన యాజకుణ్ణి ఆయన యొక్క కుమారులను ప్రతిష్ఠించాలంటే ముందు వారికి నీళ్లతో స్నానం చేయించాలి. రెండవదిగా స్నానం చేయించిన తర్వాత వారికి వస్త్రాలను తొడిగించాలి. ఆ తరువాత అభిషేక తైలమును అతని తల మీద పోసి అతనిని అభిషేకించాలి. ఇందులో ఉన్న సంగతులను, ఆత్మ సంబంధమైన సంగతులను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం గత వారం. ఈ రాత్రి వారిని ప్రతిష్ఠించే ఆ సందర్భములో వారి పక్షంగా అర్పించవలసినటువంటి 2 బలులను గురించి ఈ రాత్రి మనం చదువుకున్నాం. ఒకటి పాప పరిహారార్థమైన బలి, రెండవది దహన బలి. 14వ వచనములో పాప పరిహారార్థమైన బలి అనే మాట మనం చదువుతున్నాం. అలాగే 18వ వచనములో దహన బలి అనే మాట కూడా మనం చదువుతున్నాం. 2 బలులను ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. వారిని యాజకులనుగా ప్రతిష్ఠించే సమయంలో స్నానం చేసి బట్టలు తొడిగించి అభిషేక తైలం చేత వారిని అభిషేకించిన బలి అనేది జరగకుండా వారికి ప్రతిష్ఠిత కార్యక్రమము సంపూర్ణం చేయబడదు. తప్పకుండా బలి అనేది జరగాలి. మొదటిగా ఏ బలి అంటే 14వ వచనం ముగింపులో చెప్పాడు, అది పాప పరిహారార్థమైన బలి అని చెప్పాడు 14వ వచనం చివరిలో. అలాగైతే అహరోను ప్రధాన యాజకుడైన అతని కుమారులు యాజకులైనప్పటికీ వారు కూడా మనలాంటి మానవులే కనుక వారు కూడా పాపము కలిగినటువంటి వారే కనుక వారి పాపములకు కూడా తప్పకుండా పరిహారము కావాలి. అందుకే పాప పరిహారార్థమైన బలి అర్పించాలి అని దేవుడు తెలియచేశాడు. 8, 9 వచనాలలో వారి కుమారులను గురించి చెప్పాడు. వారి కుమారులకు కూడా చొక్కాయిలను తొడిగించాలని, కుళ్ళాయిలను వేయించాలని ఆ విషయాలు అంటే మొదటి 8 వచనాలలో ప్రధాన యాజకునికి ఎలాగో వస్త్రాలు ధరింప చేశామో అలాగే 7, 9, 10 వచనాలలో కూడా అహరోను కుమారులకు కూడా వస్త్రాలను తొడిగించాలని చెప్పాడు. కనుక వారికి వస్త్రాలను ధరింప చేసిన తర్వాత ఇప్పుడు వారి కొరకై పాప పరిహారార్థమైనటువంటి బలిని అర్పించాలని దేవుడు తెలియచేశాడు. ఎందుకంటే వారు కూడా మానవులే, వారు కూడా పాపము కలిగినటువంటి వారే కాబట్టి. అందుకని పాప పరిహారార్థ బలి నిమిత్తమై దేవుడు ఒక కోడెను తీసుకొని రమ్మని చెప్పాడు. మనము మొదటి 2 వచనాలు చదివితే ఇదే అధ్యాయము ఒక కోడె దూడను, కళంకము లేని 2 పొట్టేళ్లను అనే మాట అక్కడ చదువుతాం. అలాగే పొంగని భక్ష్యములను, పొంగని రొట్టెను తీసుకోవాలి, గంపలు తీసుకోవాలని చెప్పాడు. కనుక ఆ ఒక కోడె దూడను ఇప్పుడు తీసుకొని రమ్మని 10వ వచనంలో చెప్పబడినట్లుగా ఉన్నది. చూడండి 10వ వచనం, నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటకి ఆ కోడె దూడను తెప్పింపవలెను. అహరోనును అతని కుమారులను కోడె తల మీద
తమ చేతులను ఉంచగా, కోడె దూడను తీసుకొని వచ్చిన తర్వాత ఈ అహరోను యొక్క కుమారులు కూడా తమ చేతులను ఆ కోడె దూడ యొక్క తల మీద ఉంచాలి అని దేవుడు చెప్పాడు. ఆ కోడె దూడ యొక్క తల మీద వీరి చేతులు ఎందుకు ఉంచాలి? లేవియా కాండంలో ఒక మాట చదువుదాం. చేతులు ఆ కోడె దూడ తల మీద ఎందుకు ఉంచాలో, అలా ఉంచడంలో ఉన్నటువంటి అర్థమేంటో లేవియా కాండం 16వ అధ్యాయంలో మనం చదువుతాం. 21వ వచనం, 16వ అధ్యాయం చూడండి. 20-21 చదువుతున్నాను. అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తం చేసి చాలించిన తర్వాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసుకొని రావాలను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి, కనుక ఇక్కడ మేక సంగతి చదువుతున్నాం. ఈ మేక తల మీద 2 చేతులు అహరోను ఉంచాలి. ఎందుకు ఉంచాలి? అలా చేతులు ఉంచడంలో ఉన్నటువంటి అర్థం ఏంటి చూడండి. అక్కడే ఇశ్రాయేలీల పాపములన్నీయు, అనగా వారి దోషములన్నీయు, వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత అరణ్యములోనికి దానిని పంపవలెను అని చదువుతున్నాం. అహరోను యొక్క 2 చేతులు ఆ మేక తల మీద పెట్టడంలో ఉన్న అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీల యొక్క పాపములను ఆ మేక మీద మోపడము అనే మాట ఇక్కడ చదువుతున్నాం. 21లో ఇశ్రాయేలీల పాపములన్నీయు, అనగా వారి దోషములన్నీయు, వారి అతిక్రమములన్నీయు దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి, వేటిని? ఇశ్రాయేలీల యొక్క పాపములన్నీ, వారి దోషములన్నీ, వారి యొక్క అతిక్రమములన్నిటిని కూడా ఆ మేక తల మీద మోపాలి. అప్పుడు వీరి యొక్క పాపములన్నీ కూడా ఎవరు మోసినట్టు? ఆ మేక మోసుకొని వెళ్ళినట్లు అన్నమాట అర్థం. అలాగే ఇప్పుడు 29వ అధ్యాయంలో కూడా మనం నిర్గమకాండం 29వ అధ్యాయంలో కోడె దూడ తల మీద కూడా అహరోను కుమారులు తమ చేతులను అలాగూ ఉంచారంటే అర్థం ఏంటి? వీరి యొక్క పాపములు, వీరి యొక్క దోషములు, వీరి యొక్క అతిక్రమములను ఎవరి మీద మోపినట్టు? ఆ కోడె దూడ మీద మోపినట్టు. వీరి పాపాలన్నీ కూడా ఆ కోడె దూడే మోసినట్టు. అది దాని అర్థం. ఆ కోడె దూడ తల మీద వీరి యొక్క చేతులు ఉంచడంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, వీరి పాపాలు, వీరి దోషాలు, వీరి అతిక్రమములన్నీ కూడా ఆ కోడె దూడ మోసినట్టు. పాప పరిహారార్థ బలి గురించి మనం చదువుతున్నాం. ఎవరి పాపానికి పరిహారం? అహరోను యొక్క పాపం, అహరోను కుమారుల యొక్క పాపములకు పరిహారానికి కొరకైన బలి ఇక్కడ మనం చదువుతున్నాం. అలాగైతే ప్రధాన యాజకుడు అహరోను కుమారులు యాజకులై ఉండగా, వారి యొక్క పాపముల కొరకు బలి జరుగుతూ ఉండగా, మనందరం కూడా యాజకులము అని మనం ప్రారంభము నుండి ఆ తలంపు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనమందరము కూడా యాజకులమై ఉండగా మనందరి పాపముల పరిహారాని కోసం కూడా ఎవరు బలి అయిపోయారు? మన ప్రభువైన యేసుక్రీస్తు బలి అయిపోయాడు. అలాగైతే ఈ కోడె దూడలో ఉన్నటువంటి ఆ బలి కార్యక్రమాన్ని మనం చదువుతున్నప్పుడు మన కొరకై బలి అయిపోయినటువంటి యేసు ప్రభువుని కూడా మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ ఆ కోడె దూడ వీరి యొక్క పాపములను ఎలాగైతే మోసిందో, మనందరి పాపములను కూడా ఎవరు మోసుకున్నా వెళ్ళారు? మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తే మనందరి పాపములను ఆయన మోశాడు. మన పాపములను ఆయన మీద అసలు ఎవరు మోపారు? యెషయా గ్రంథంలో మనం చదువుతున్నాం 53వ అధ్యాయంలో, మనందరి దోషములను ఆయన అతని మీద మోపెను. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో చూడండి, ఆ మాట చదువుదాం. 6వ వచనంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం
యెహోవా మనందరి దోషములను ఆయన మీద మోపెను అనే మాట చదువుతున్నాం. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. కోడెదోడ మీద ఎలాగైతే వీరి దోషాలు, వీరి అతిక్రమములు మోపబడ్డాయో చేతులుంచుట వలన, మనం చేతులుంచాల్సిన అవసరం లేదు. దేవుడే, తండ్రి అయినటువంటి దేవుడే మనందరి యొక్క దోషములను, మనందరి పాపములను యేసు ప్రభువు మీద మోపాడు. మన పాప పరిహారార్థము కొరకై, మన పాప పరిహారార్థము కొరకై యేసు ప్రభువే మనందరి యొక్క పాపములను మోసుకొని వెళ్ళాడు. ఆయన మీద మోపింది ఎవరంటే తండ్రి అయినటువంటి దేవుడే. 53:6 చదువుతున్నాం. యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను. ఆయనే మోపాడు. ఆయన మోపగా యేసు ప్రభువు మోసుకుని వెళ్ళాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా యేసు ప్రభువుని గురించి చెప్పిన మాట యోహాను సువార్తలో చదువుతున్నాం కదా. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సర్వలోకములో ఉన్న మానవులందరి యొక్క పాపములను మోసుకొని పోయిన వాడెవరు? యేసు ప్రభు. ఆ రోజు కోడెదోడ అహరోను పాపాలు, అహరోను యొక్క కుమారుల యొక్క పాపాలు మోపబడ్డాయి. కానీ యేసు ప్రభువు మీద లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభువు లోకములో ఉన్న మానవులందరి యొక్క పాపములను ఆయన మోసుకొని పోయాడు. మోపింది ఎవరు? యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను. మోపినవాడు దేవుడే, మోసినవాడు యేసు ప్రభువు. పేతురు కూడా ఏమని వ్రాసాడో చదువుదాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో యేసు ప్రభువు తన శరీరమందు మన పాపములను మోసుకుని వెళ్ళాడు అని వ్రాస్తాడు పేతురు కూడా. 2వ అధ్యాయం 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఇక్కడ పదాలు గమనించండి. ఆయన తనంతట తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయాడు. బలవంతంగా కాదు, ఇష్టపూర్వకంగానే ఆయన తానే తన శరీరమందు మోసుకున్నాడు. తానే ఇష్టపూర్వకంగా ఆయనే. తండ్రి అయిన దేవుడు మన పాపములను ఆయన మీద మోపగా యేసు ప్రభువు కూడా ఇష్టపూర్వకంగా తన శరీరమందు మన పాపములను ఆయన మోసుకొని వెళ్ళాడు. అహరోను యొక్క కుమారులు కోడెదూడ తల మీద చేతులు ఉంచడంలో ఉన్న అర్థం ఏంటంటే ఆ పాపాలన్నీ కూడా, వారి పాపాలు, వారి దోషాలన్నీ కూడా ఆ కోడెదూడ మీద మోపినట్టు. మన పాపాలు ఎవరి మీద మోపబడ్డాయి? యేసు ప్రభువు మీద మోపబడ్డాయి. ఆయన మోసుకొని పోయాడు. ఎంతమంది పాపాలు మోసుకొని పోయాడు? లోక పాపములను మోసుకొని పోయాడు. బలవంతంగానా? కాదు. ఆయన తానే తన శరీరమందు ఇష్టపూర్వకంగా మోసుకొని వెళ్ళాడు. నిర్గమాకాండం 29వ అధ్యాయం 10వ వచనం, నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి ఆ కోడెను తెప్పింపవలెను. అహరోనును అతని కుమారులను కోడె తల మీద తమ చేతులు ఉంచారు. అంటే వాళ్ళ పాపాలన్నీ దాని మీద మోపారు. ఇప్పుడేం జరిగిందో చూడండి. 11వ వచనం, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను. వాళ్ళ పాపములను, వారి దోషములను, వారి అతిక్రమములన్నిటినీ ఆ కోడెదూడ మీద మోపిన తర్వాత ఇప్పుడేం చేయాలి? ఆ కోడెదూడను వధించాలి అని చెప్పాడు దేవుడు. ఎక్కడ వధించాలి? యెహోవా సన్నిధిలో ఆ కోడెను వధించాలి.
వారి పాపాలన్నీ దాని మీద మోపిన తర్వాత దేవుని సన్నిధిలో దానిని వధించాలి. అలాగైతే ప్రియులారా, మనందరి దోషములను మనందరి పాపములను కూడా యేసు ప్రభువు మీద మోపిన తర్వాత తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును కూడా ఏం చేశాడు? ఆయన వధించాడు. యేసు ప్రభువు వధింపబడ్డాడు. ఈ కోడెదూడ ఏ విధంగా అయితే యెహోవా సన్నిధిలో వధించబడిందో మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనందరి పాపములను ఆయన మోసుకొని మన కొరకై ఆయన వధింపబడ్డాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట అక్కడ ఆయన రాస్తున్నాడు. 7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం, మీరు పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. యేసు ప్రభు కూడా ఏమయ్యాడు? వధించబడ్డాడు. కోడెదూడ ఏ విధంగా అయితే వధించబడిందో యెహోవా సన్నిధిలో, మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన కూడా వధింపబడ్డాడు. ఒకటి, కోడెదూడ తల మీద తమ పాపములను మోపుట ఒకటి, మోపిన తరువాత దానిని ఏం చేయాలి? దేవుని సన్నిధిలో వధించాలి. అలాగే యేసు ప్రభువు మీద మన పాపాలు మన దోషాలు మోపబడ్డాయి. మోపబడిన తరువాత యేసు ప్రభు మన కొరకు ఏమైపోయాడు? ఆయన వధించబడ్డాడు. ఆ సత్యాన్ని ఇక్కడ పౌలు రాస్తున్నాడు. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. సహోదరుడా, నీ పాపాలు, అమ్మా సహోదరి, నీ పాపాలు, నా పాపాలు, మనందరి పాపములు యేసు ప్రభు మీద మోపబడ్డాయి. చూడండి, ఈ రాత్రి ఈ సత్యాన్ని మనం మరొకసారి తలపోసుకొని ప్రభువుకి ఎంతగా కృతజ్ఞతలు చెప్పుకోవాలో, ఆయనను ఎంతగా మనం హత్తుకొని జీవించాలో అర్థం చేసుకుని రాత్రి మనందరి దోషములను మనందరి పాపములను ఆయన తన మీద మోపుకున్నాడు. ఆయనే భరించాడు. అంతేకాదు మన కొరకై ఆయన వధింపబడ్డాడు. ప్రకటన గ్రంథములో కూడా యేసు ప్రభువు వధింపబడిన విషయం అక్కడ కూడా మనం చదువుతాం. 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై. ఆ మాట చూసారా? యేసు ప్రభు ఏమైపోయాడు? అమ్మా, యేసు ప్రభు ఏమైపోయాడు నీ కోసం? ఈ రాత్రి అర్థం చేసుకో. ఆయన నీ కొరకు వధించబడ్డాడు. సోదరుడా, యేసు ప్రభు నీ కొరకు వధించబడ్డాడు, నా కొరకు వధించబడ్డాడు. ఆయన మనందరి కొరకై మన పాప దోషములను ఆయన మీద మోపుకొని ఆయన మన కొరకై వధించబడ్డాడు. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇక్కడ కూడా మనం చదువుతున్నాం, నీవు వధింపబడిన వాడవై అనే మాట ఇక్కడ చదువుతున్నాం. అలాగైతే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనందరి పాప పరిహారము కొరకై ఆయన వధించబడ్డాడు. 12వ వచనం కూడా చూడండి. అదే ప్రకటన 5:12. ప్రకటన 5:12లో కూడా వారు అంటే ఆ 24 పెద్దలు ఏమంటున్నారు? వధింపబడిన గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్ల? వధింపబడిన గొర్రెపిల్ల. శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండెరి. ఏ గొర్రెపిల్ల? వధింపబడిన గొర్రెపిల్ల. యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు ఆయన వధింపబడ్డాడు. ఆయన మన పాపదోషములను తన మీద మోపుకున్నాడు. రెండవదిగా ఆయన మన కొరకై వధించబడ్డాడు. కోడె దూడ తల మీద అహరోను కుమారులు తమ చేతులుంచిన తరువాత దానిని యెహోవా సన్నిధిలో ఏం చేయాలి? వధించాలి. వధించిన తర్వాత ఏం చేశారు చూడండి. 29వ అధ్యాయం నిర్గమకాండం 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం. ఆ కోడె దూడను వధించిన తరువాత దానిని మెడ నరికిన తరువాత అప్పుడు రక్తము ప్రవహిస్తుంది. 12వ వచనం చూడండి.
ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని, ఆ కోడె రక్తాన్ని పట్టుకోవాలి. ఇప్పుడు ఆ కోడె యొక్క రక్తం తీసుకోవాలి. ఆ రక్తములో కొంచెము తీసుకొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి. బలిపీఠానికి 4 మూలల్లో 4 కొమ్ములు ఉంటాయి. మనము బలిపీఠము గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఒక కొమ్ము ఉంటుంది, ఇలాగూ వంపు తిరిగి అటువైపు ఉంటుంది. అలాగే ఇక్కడొక కొమ్ము, ఇక్కడొక కొమ్ము, ఇక్కడొక కొమ్ము, 4 దిక్కుల 4 కొమ్ములు ఉంటాయి. ఈ రక్తమును తీసుకొని 4 కొమ్ములకు పుయ్యాలి. నలుదిక్కుల ఉన్నటువంటి మానవాళి పాప పరిహారము కొరకై ఆ రక్తము సరిపోయినది. అది ఆ 4 కొమ్ములకు ఈ రక్తమును తీసుకొని చమిరి అంటే పుయ్యాలి. తరువాత మిగిలినటువంటి ఆ రక్త శేషం అంతటిని కూడా బలిపీఠము అడుగున క్రింద పొయ్యాలి అని చెప్పాడు. 12వ వచనం చూడండి. ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని నీ వ్రేలితో బలిపీఠపు కొమ్ముల మీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠము అడుగున పోయవలెను. సోదరుడా, సోదరి, ఈ రాత్రి అహరోను యొక్క కుమారుల యొక్క పాపాలకు పరిహారం కొరకైన అర్పించబడిన బలి, కోడెదూడ బలిని గురించి ఈ రాత్రి మనం ఇక్కడ చదువుకుంటున్నాం. నిర్గమకాండం 29లో అదే కోడెదూడ బలిలో మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఎంత తేటగా కనపడుతున్నాడో చూడండి. ఆ కోడెదూడ వీరి పాపాలను ఎలాగైతే మోసిందో మన పాపాలను యేసు ప్రభువు మోసినట్లుగా మనకు కనపడడం లేదా? ఆ కోడెదూడ ఎలాగైతే వధించబడిందో యేసు ప్రభువు కూడా మన కొరకై వధించబడ్డాడనే సంగతి మనకు కనపడడం లేదా? ఇప్పుడు రక్తమును గురించి చూస్తున్నాం. ఆ రక్తము తీసుకొని, ఆ కోడెదూడ యొక్క రక్తము తీసుకొని 4 కొమ్ములకు పుయ్యాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం ఈ ప్రపంచములో నలుదిక్కులో ఉన్నటువంటి మానవాళికందరికీ కూడా సరిపోయినటువంటి పవిత్రమైన రక్తం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం. అందుకనే యోహాను అన్నాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోకములో ఉన్న మానవాళి అందరి పాపములను పరిహరించగలిగినటువంటి రక్తము యేసు ప్రభు యొక్క రక్తం. ఆనాడు ఈ కోడెదూడ యొక్క రక్తము అహరోను యొక్క 4 పిల్లల రక్తమును పరిహరించింది, వాళ్ళ పాపాలను పరిహరించింది. యేసు ప్రభువు యొక్క రక్తం అయితే నలుదిక్కులో ఉన్నటువంటి మానవాళి పాపాలను పరిహరించింది. ఈ రాత్రి సహోదరుడా, సహోదరి, మనందరి పాపములను పరిహరించిన యేసు ప్రభు యొక్క రక్తం మనం గుర్తు చేసుకుందాం. మనందరి పాపములను పరిహరించిన రక్తం, మనందరి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుజేసిన రక్తం యేసు ప్రభు యొక్క రక్తం. యేసు ప్రభు అన్నాడు కదా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనములో యేసు ప్రభు తన రక్తమును గురించి చెప్పిన మాట మనం చదువుతున్నాం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం. తన రక్తము ద్వారా ఏం కలుగుతుంది అన్నాడు ఇక్కడ? పాప క్షమాపణ అనే పదం ఇక్కడ చూస్తున్నాం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం. అలాగైతే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా, యేసు ప్రభు రక్తం ద్వారా మన పాపాలకు ఏం కలుగుతుంది? క్షమాపణ. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం కూడా చూడండి. 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మన పాపములు క్షమించబడ్డాయి అనే సంగతి మనం ఇక్కడ చదివాము. యేసు ప్రభు చెప్పాడు స్వయంగా. ఎఫెసీ 1:7లో కూడా చూడండి, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములకు క్షమాపణ ఎలా కలిగింది చెప్పండి? యేసు ప్రభు రక్తం. మన పాపాలకు విమోచన ఎలా కలిగింది? యేసు ప్రభు రక్తం.
అహరోను కుమారుల యొక్క పాపాలకు కోడెదూడ రక్తము ఉపయోగపడితే మనందరి పాపాల కొరకై యేసు ప్రభు యొక్క రక్తం. 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. 1, పాపములను మోసిన కోడెదూడ, వధింపబడిన కోడెదూడ, రక్తము ధారపోసిన కోడెదూడ. మన పాపములను మోసిన యేసు ప్రభు, మన కొరకై వధింపబడిన యేసు ప్రభు, మన కొరకై రక్తమును ధారపోసిన యేసు ప్రభు. ఎందుకు యేసు ప్రభు రక్తం ధారపోశాడు? ఆయన రక్తము ద్వారా మన పాపములకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన పాపములకు క్షమాపణ యేసు ప్రభు యొక్క రక్తం. రోమాపత్రిక 5:9 చూడండి. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనకు కలిగినటువంటి ధన్యత ఏంటో జ్ఞాపకం చేసుకున్నాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, రక్తము ద్వారా, యేసు ప్రభు రక్తం ద్వారా మన పాపములకు విమోచన కలిగిందని చూసాం. ఇప్పుడు ఇంకొక మాట చదువుతున్నాం. ఆయన రక్తము వలన మనం ఏమయ్యాం? నీతిమంతులముగా తీర్చబడ్డాం. యేసు ప్రభు యొక్క రక్తం మనలను నీతిమంతులనుగా చేసిన రక్తం. మన క్రియలను బట్టి కాదు మనం నీతిమంతులం. యేసు ప్రభు రక్తములో నీవు నేను కడగబడుట ద్వారా మనము నీతిమంతులమయ్యాం. క్రియలను బట్టి చూస్తే మనము అనీతిమంతులం, క్రియలను బట్టి చూస్తే మనము పాపాత్ములం, క్రియలను బట్టి చూస్తే మనము శత్రువులం, క్రియలను బట్టి చూస్తే మనము భక్తిహీనులం, క్రియలను బట్టి చూస్తే మనము బలహీనులం. కానీ యేసు ప్రభు రక్తమును బట్టి మనం ఏమై ఉన్నాం? నీతిమంతులమయ్యాం. యేసు ప్రభు మన పాపములన్నిటినీ మోసుకొని ఆయన వధించబడి ఆయన రక్తము ద్వారా మనకింత ధన్యత ఆయన అనుగ్రహించి ఉంటే అసలు యేసు ప్రభువుని ఎలా మర్చిపోతున్నారు? ఎలా మర్చిపోబుద్ధి అవుద్ది? అసలు యేసు ప్రభువుకి కృతజ్ఞతలు చెప్పకుండా ఎలా ఉండబుద్ధి అయ్యిద్ది? ఈ సత్యము వాళ్ళకి ఇంకా బోధపడాల అనుకుంటున్నాను నేను. అలా అరే, నా పాపములను మోసుకున్నవాడు, నా కొరకు వధింపబడినవాడు, తన రక్తము చేత నా పాపములను విమోచించి నన్ను నీతిమంతునిగా చేసినవాడు, అంత గొప్ప ధన్యత నా ప్రభువు నాకు ఇచ్చి ఉంటే నేను ఆయనను ఎలా మర్చిపోగలను? ఆయనకు కృతజ్ఞతలు చెప్పకుండా, ఆయనను ఆరాధించకుండా నేను ఎలా ఉండగలను అని ప్రతి విశ్వాసి తప్పకుండా అనుకుంటే ఆయన సన్నిధికి ఎవ్వరు దూరంగా ఉండరు. ఈ సత్యాలను మనం లోతుగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క రక్తం మనలను నీతిమంతులనుగా చేసిన రక్తం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. 13వ వచనం. మునుపు దూరస్తులైన మీరు, మునుపు మనం ఎవరమాట? దూరస్తులం. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మనం ఇప్పుడు సమీపస్తులం అయిపోయాం. దేవునికి చాలా దగ్గరగా వచ్చేసాం. ఒకప్పుడు దేవుడికి దూరంగా ఉన్నవారు. ఆ 10 మంది కుష్ఠరోగుల్లో గురించి మనం చదువుతాం కదా. వారు దూరమున నిలిచి కదా, దూరంగా ఉన్నారా దగ్గరకు ఉన్నారా? వారు దూరమును నిలువబడి కేకలు పెట్టారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించండి. ఎందుకు దూరంగా ఉన్నారు? వారి రోగం. అలాగే ఇక్కడ కూడా మనం చదువుతున్నాం, మీరు మునుపు దూరస్తులు. దేనిని బట్టి అంటే మన పాప రోగాన్ని బట్టి. మనము కూడా ఒకప్పుడు దూరస్తులము, కానీ ఇప్పుడు దేవుడికి దగ్గరైపోయాం, దేవునికి సమీపస్తులమయ్యాం. దేనిని బట్టి? యేసు ప్రభు రక్తమే. అనీతిమంతులము, భక్తిహీనులము, శత్రువులమైనటువంటి మనము ఇప్పుడు నీతిమంతులమయ్యాం. దేనిని బట్టి?
ఆయన రక్తమును బట్టి. దూరస్థులమైనటువంటి మనము ఇప్పుడు సమీపస్థులమయ్యాం. దేనిని బట్టి అంటే క్రీస్తు రక్తమును బట్టే. యేసు ప్రభువు యొక్క రక్తము నిన్ను నన్ను తండ్రికి ఎంత దగ్గర చేసిందో చూడండి. ప్రియులారా, మునుపు దూరస్థులమైనటువంటి మనం ఇప్పుడు క్రీస్తు రక్తము వలన సమీపస్థులమయ్యాం. హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా మరొక మాట చదువుకుందాం. 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో యేసు ప్రభువు రక్తము ద్వారా మనకు కలిగిన మరొక ధన్యత ఏంటో చూడండి. 14వ వచనం. 14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. యేసు క్రీస్తు యొక్క రక్తము ఏం చేసింది? నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవునిని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మన మనస్సాక్షిని శుద్ధి చేసేదేంటి? క్రీస్తు రక్తం. మన మనస్సాక్షిని శుద్ధి చేసేది క్రీస్తు ప్రభు యొక్క రక్తం. కొన్ని మాటలు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభు రక్తము మన పాపముల నుండి మనల్ని విమోచించింది. యేసు ప్రభు యొక్క రక్తము అనీతిమంతులము భక్తిహీనులమైన మనల్ని నీతిమంతులుగా చేసింది. యేసు ప్రభు యొక్క రక్తం దూరస్థులమైన మనలను సమీపస్థులనుగా చేసింది. ఇప్పుడు యేసు ప్రభు యొక్క రక్తం మన మనస్సాక్షిని కూడా ఏం చేసింది? శుద్ధి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము కలిగిన దేవునిని మనము సేవించడానికి మన మనస్సాక్షి శుద్ధి చేయబడేది దేని చేతంటే యేసు ప్రభు యొక్క రక్తము చేతనే. ఆ కోడెదూడ యొక్క రక్తం వారి పాపములను ఎలాగూ పరిహరించిందో, యేసు ప్రభు రక్తం మన పాపములను పరిహరించడమే కాదు, మనలను అసలు నీతిమంతులనుగా చేసి దేవునికి దగ్గరగా చేసి ఆ దేవునిని మనము సేవించడానికి మన మనస్సాక్షిని కూడా ఏం చేస్తుంది? ఆ రక్తం శుద్ధి చేస్తుంది. అంతేకాదు మరొక మాట, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇంకొక మాట చదువుకుందాం. 7వ వచనం చివరి మాట చూడండి. 7వ వచనం చివరిలో ఉంది, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు ప్రభు రక్తం మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులనగా. ఒకప్పుడు మనం అపవిత్రులం, ఇప్పుడు మనము పవిత్రులమయ్యాం. దేనిని బట్టి? యేసు ప్రభు రక్తమే. ఇంకా చాలా మాటలు మనం యేసు ప్రభు రక్తాన్ని గురించి మనం ధ్యానం చేయొచ్చు. ఆ రక్తముతో మనలను యేసు ప్రభువు కొన్నాడు అని చదివాము ఇందాక ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కదా. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములో, ప్రతి భాష మాట్లాడు వారిలో, ప్రతి జాతి ప్రజలలో మమ్ములను నీవేం చేసావు? దేవుని కోసం కొని తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా, రాజులైన యాజక సమూహముగా మమ్ములను చేసితివి గనుక భూలోకమందు వారు ఏలుదరని క్రొత్త పాట పాడుతారు. మన గురించి ఆ మాట, ఆ వచనం మన గురించే. ఆయన మనలను కొన్నాడు. దేనితో? తన రక్తము చేత మనలను కొని దేవునికి మనం అందరం కూడా ఒక రాజ్యముగా, రాజులుగా, యాజకులనుగా ఆయన మనల్ని చేశాడు. ఆయన రక్తముతో కొని. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి మాటలు ధ్యానం చేస్తుంటే నీకు ప్రభువు మీద ప్రేమ ఇంకా ఎక్కువ అవ్వాలి. ఆయనను మనం ఇంకా హత్తుకొని జీవించడానికి మన మనసులను మనము సిద్ధపరచుకోవాలి. కోడెదూడ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అహరోను కుమారుల పాపములను మోసిన కోడెదూడ, వారి కొరకై వధింపబడిన కోడెదూడ, వారి కొరకై రక్తమును ధారపోసిన కోడెదూడ. 13వ వచనం చూడండి. ఇప్పుడు 13వ వచనం 29వ అధ్యాయం నిర్గమకాండం 13. మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వంతటిని, కాలిజము మీద వపను,
2 మూత్ర గ్రంథులను వాటి మీద క్రొవ్వును నీవు తీసుకొని బలిపీఠము మీద దహింపవలెను. ఆ కోడెదూడ యొక్క అవయవములను విడదీసి ఆ అవయవముల మీద ఉన్నటువంటి క్రొవ్వును మాత్రమే తీసుకోవాలి. ఆ క్రొవ్వును మాత్రమే తీసుకొని దహన బలిపీఠము మీద ఆ క్రొవ్వును ఏం చేయాలి? దహించాలి. క్రొవ్వును మాత్రమే దహించాలి. ఆ క్రొవ్వును యాజకులు తినకూడదు. చూడండి, లేవియా కాండములో ఆ మాట మనం చదువుకుందాం, 3వ అధ్యాయం. ఆ క్రొవ్వును యాజకులు తినకూడదు. ఆ బలులర్పించేటువంటి ఆ జంతువుల యొక్క మాంసమును వారు తినమని చెప్పబడింది, కానీ క్రొవ్వును మాత్రం తినకూడదు. చూడండి, లేవియా కాండం 3వ అధ్యాయం 16వ వచనం. యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలెను. అంటే ఆ జంతువుల బలులను దహించాలి, వాటి యొక్క క్రొవ్వును దహించాలి. తర్వాత మాట చూడండి, క్రొవ్వంతయు యెహోవాదే. క్రొవ్వంత యెహోవాదే, అది యాజకులకు సంబంధించింది కాదు. క్రొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల హోమ రూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. క్రొవ్వు తినకూడదు, రక్తము తినకూడదు. క్రొవ్వు అంతా ఎవరిది? అది యెహోవాది. ఇదే లేవియా కాండం 7వ అధ్యాయంలో కూడా చూడండి, 23వ వచనం చదువుదాం. లేవియా కాండం 7వ అధ్యాయము 23వ వచనం. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఎద్దుదే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని క్రొవ్వును మీరు తినకూడదు. దేని క్రొవ్వును మీరు తినకూడదు. చచ్చిన దాని క్రొవ్వును, చీల్చబడిన దాని క్రొవ్వును ఏ పనికైనా మీరు వినియోగపరచవచ్చు, కానీ దానిని ఏమాత్రము తినకూడదు. చూసారా, క్రొవ్వును తినకూడదు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. క్రొవ్వంతటిని కూడా బలిపీఠము మీద దహించాలి. 25లో చూడండి ఏం చెప్పాడు, 7:25. ఎలయనగా మనుషులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. కాబట్టి క్రొవ్వు తినకూడదు. సోదరుడా, సోదరి, ఆ క్రొవ్వు ఎవరిది అంటే అది యెహోవాది అనే మాట మనం చూస్తున్నాం. అలాగైతే కోడెదూడ యొక్క క్రొవ్వు అది దేవునికి హోమముగా దానిని బలిపీఠము మీద దానిని దహించాలి. ఆ కోడెదూడలో ఉన్నటువంటి ఆ క్రొవ్వు ఆ కోడెదూడ శ్రేష్టమైనది అని తెలియజేస్తుంది కదా. మనం కూడా కొన్నిసార్లు ఆ జంతువులు క్రొవ్వు ఉంటే ఇది బాగా క్రొవ్వినది అని అంటాం కదా. దానిలో అది చాలా బలమైనది, అది చాలా శ్రేష్టమైనది అని మనం చెప్పుకుంటాం. అలాగైతే క్రొవ్వు ఆ యొక్క పశువుకి క్రొవ్వు ఉన్నది అంటే దాని అర్థం ఏంటిదంటే అది శ్రేష్టమైనది అని తెలియజేస్తుంది. దావీదు కూడా అంటారు కదా, ఆ లేఖనాలు గురించి చెబుతూ నీ వాక్యమును ధ్యానం చేస్తుంటే నాకు ఎలా ఉందంటే క్రొవ్వు మెదడు దొరికినంత తృప్తి నాకు కలుగుతుంది అంటాడు. కనుక క్రొవ్వు అనేది ఆ జంతువు చాలా శ్రేష్టమైనది అనే సంగతిని తెలియచేస్తుంది. ఆ క్రొవ్వు చాలా బలమైనది అనే సంగతిని, అది చాలా పుష్టికరమైనది అనే సంగతిని ఆ క్రొవ్వు తెలియచేస్తుంది. అలాగైతే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన ఎంత శ్రేష్టమైన వాడు, ఆయన ఎంత శ్రేష్ఠుడు, ఆయన అందరికంటే శ్రేష్ఠుడు. మన పాట పాడతాం కదా, సాగిలపడి మ్రొక్కెదము అనే పాటలో మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు. తర్వాత చివరి వచనంలో ఏం పాడతాం మనం? ఆయన అందరికంటే శ్రేష్ఠుడు, ఆయన అందరికంటే శ్రేష్ఠుడు. హెబ్రీ పత్రిక 1:4 చదువుతాం, దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని రాస్తాడు అక్కడ.
హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు, అహరోను కన్నా కూడా శ్రేష్ఠుడు. అహరోను కూడా మానవుడే, ప్రధాన యాజకుడైన అహరోను కూడా మానవుడే, తన పాపాల కోసం బలులర్పించాలి అంటాడు ఆ పత్రికలో. కానీ యేసు ప్రభు అయితే ఆయన ఏ పాపము లేకుండా మానవుల కొరకు బలి అయిపోయాడు కనుక అహరోను కంటే శ్రేష్ఠుడు అనే సంగతిని అక్కడ తెలియచేస్తాడు 8వ అధ్యాయం హెబ్రీ పత్రిక. యేసు ప్రభు అందరికంటే శ్రేష్ఠుడు. సొలొమోను కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవాలయం కంటే శ్రేష్ఠుడు, యోనా కంటే శ్రేష్ఠుడు. యేసు ప్రభు అందరికంటే శ్రేష్ఠుడు. కనుకనే క్రొవ్వును ఎవ్వరు తినకూడదు, క్రొవ్వంతా దేవునిదే, దానిని బలిపీఠం మీద దహించాలి. 14వ వచనం చూడండి. ఆ కోడె మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను. మాంసమును మాత్రం బలిపీఠం మీద దహించకూడదు. బలిపీఠము మీద దహించవలసిందేంటి? క్రొవ్వును మాత్రమే. దాని యొక్క మాంసమును, దాని యొక్క చర్మమును, దాని అవయవములను ఎక్కడ దహించాలి? పాలెమునకు వెలుపల అగ్నితో దానిని కాల్చాలి. కోడెదూడ యొక్క క్రొవ్వును మాత్రమే దహించాలి బలిపీఠం మీద, మిగిలిన అవయవాలన్నిటిని కూడా ఎక్కడ? పాలెమునకు వెలుపల. యేసు ప్రభు కూడా ఎక్కడ మన కోసం దహించబడ్డాడు కదా? గవిని వెలుపట ఆయన మన కొరకు శ్రమ పొందెను. ఆయన గవిని వెలుపట మన కొరకై శ్రమ పొందెను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనం ఆ రెఫరెన్స్ చదువుతాం చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. కోడె దూడ యొక్క మాంసమును, చర్మమును ఎలాగైతే ఆ పాలెమునకు వెలుపల దానిని దహించి వేశారో, నీ కొరకు నా కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన గవిని వెలుపట, యెరూషలేమునకు వెలుపట ఆయన మన కొరకు కూడా వధించబడ్డాడనే సంగతిని మనం చదువుతున్నాం. 11వ వచనం చూడండి, 13-11. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. ఎక్కడ దహించబడతాయి? శిబిరమునకు వెలుపట దహించబడును. కావున 12వ వచనం, కావున యేసు ప్రభువు కూడా తన సొంత రక్తమును చేత ప్రజలను పరిశుద్ధపరచడానికి యేసు ప్రభువు కూడా ఎక్కడ శ్రమ పొందాడు? గవిని వెలుపట శ్రమ పొందాను. ఆ జంతువుల కళేబరములు శిబిరమున వెలుపట ఎలాగూ దహించబడుతున్నాయో, మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా గవిని వెలుపట ఆయన శ్రమలు పొందాడు తన రక్తము చేత మనలను పరిశుద్ధపరచడానికి. సోదరుడా, సోదరి, ఆ కోడె దూడ యొక్క మాంసము, చర్మము గవిని వెలుపట, పాలెము వెలుపట ఎలాగూ దహించబడిందో, నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా గవిని వెలుపట శ్రమ పొందాడు. ఇలాంటి యేసు ప్రభువుని ఆరాధించకుండా, స్తుతించకుండా, ఘనపరచకుండా అసలు ఎలా ఉండబుద్ధి అవుతుంది కొందరికి? ఆయనకు మనము కృతజ్ఞతాపూర్వకంగా ఎంతగా జీవించాలో అర్థం చేసుకోండి. ఈ రాత్రి మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఎలాగూ వధించబడ్డాడో, ఎలాగూ దహించబడ్డాడో, ఆయన రక్తము ద్వారా మనకు ఎలాంటి ధన్యకరమైన జీవితమును మన ప్రభువు మనకు అనుగ్రహించాడో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, ప్రియులారా, ఆ ప్రియ ప్రభువుని పూర్ణ హృదయముతో మనము ఆయనను ఆరాధించి ఘనపరచ బద్దులమై ఉన్నాం. 14వ వచనంలో మనం చదువుతున్నాం, ఆ కోడె మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను, అది పాప పరిహారార్థమైన బలి. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న బలి ఏ బలి? ఎవరి పాప పరిహారార్థమైన బలి? అహరోను కుమారుల పాప పరిహారార్థమైన బలిగా కోడెదూడ వధించబడింది మన పాప పరిహారం కొరకు.
మన ప్రభువైన యేసుక్రీస్తు వధించబడ్డాడు. ఆయన తన రక్తమును ధారపోశాడు. కాబట్టి ప్రియులారా, మన పాప పరిహారార్థమైన బలి ఎవరంటే యేసు ప్రభువు. ఇప్పుడు 15వ వచనం చూడండి. నీవు ఆ పొట్టేళ్లలో ఒకదానిని తీసుకొనవలెను. ఆ పొట్టేళ్లలో అంటే 2వ వచనంలో చెప్పాడు, ఒక కోడెదూడను కలంకము లేని 2 పొట్టేళ్లను అనే మాట 2వ వచనంలో ఉంది. ఆ 2 పొట్టేళ్లలో ఇప్పుడు ఏ పొట్టేలు తీసుకోవాలి? ఒక పొట్టేలుని తీసుకోవాలి. తీసుకుని ఏం చేయాలి? చూడండి 15వ వచనం. నీవు ఆ పొట్టేళ్లలో ఒకదానిని తీసుకొనవలెను. అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులు ఉంచగా, ఇందాక చెప్పుకున్నాగా కోడిదూడ తల మీద కూడా ఏం చేశారు? చేతులు ఉంచారు. ఇప్పుడు పొట్టేలు తల మీద కూడా ఏం చేయాలి? చేతులు ఉంచాలి. ఎందుకు? వారి పాపములను దాని మీద మోపుతున్నారు. ఇక అలాగైతే ఇక్కడ ఉన్నటువంటి పొట్టేలు కూడా ఎవరిని తెలియజేస్తుంది? యేసు ప్రభువునే. యేసు ప్రభువు కూడా మన పాపాలను మోసిన వాడు. తర్వాత మాట చూడండి 16వ వచనం. నీవు ఆ పొట్టేలును వధించి, కోడిదోడని ఏం చేశారు? వధించారు. పొట్టేలును కూడా ఏం చేశారు? వధించారు. యేసు ప్రభు వధ మనకి ఇక్కడ మరలా జ్ఞాపకం వస్తుంది. 3వది, దాని రక్తమును తీసి బలిపీఠము చుట్టూ ప్రోక్షింపవలెను. కోడిదోడ రక్తాన్ని కూడా ఏం చేశారు? బలిపీఠం అడుగును పోశారు. ఇప్పుడు పొట్టేళ్ళ రక్తం కూడా ఏం చేశారు? బలిపీఠము చుట్టూ ప్రోక్షించారు. 17వ వచనం. అంతట నీవు ఆ పొట్టేలును దాని అవయవములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్లను కడిగి దాని అవయవములతో తలను చేర్చి ఆ బలిపీఠము మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను. అది యెహోవాకు దహన బలి. ఇదే బలి. ఇది దహన బలి. ఇందాకడ బలి అది పాప పరిహారార్థ బలి, ఇది దహన బలి. తేడా గమనించండి. పాప పరిహారార్థ బలిలో క్రొవ్వు మాత్రమే దహించబడింది. దాని మాంసము దాని చర్మమేమో పాలెమునకు వెలుపట దహించబడింది. కానీ ఇక్కడ దహన బలిలో మనం ఏం చదువుతున్నామంటే పొట్టేలు యొక్క తల, దాని కాళ్ళు, దాని ఆంత్రములు బలిపీఠము మీద దహించబడ్డాయి, పాలెం వెలుపల కాదు. చూడండి ఆ మాట 17వ వచనం. అంతట నీవు ఆ పొట్టేలును దాని అవయవములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను, ఆంత్రములు అంటే దాని యొక్క గుండె, దాని యొక్క హృదయం, దాని యొక్క గుండె, దాని హృదయం అంటే ఇప్పుడు ఎవరి హృదయం గుర్తు రావాలి మనకి? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హృదయం. దాని ఆంత్రములను, తర్వాత ఏమన్నాడు? దాని కాళ్లను కడిగి దాని అవయవములతో తలను కూడా చేర్చి బలిపీఠము మీద ఆ పొట్టేలంతటిని కూడా ఏం చేయాలి? దహించాలి. ఇందాక పాలెమునకు వెలుపల దహించారు. ఇప్పుడు దహన బలిలో అలా కాదు. దహన బలిలో దాని తలను, దాని కాళ్లను, దాని ఆంత్రములను అన్నిటిని కూడా ఎక్కడ దహించాలి? బలిపీఠము మీద. ఆంత్రములు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క హృదయం తెలియచేస్తుంది. ఆయన ప్రేమను తెలియచేస్తుంది. నీ కొరకు, నా కొరకు ఆయన ఎంతగా ప్రేమ చూపించాడో దహన బలిపీఠము మీద ఆ పొట్టేలు యొక్క ఆంత్రములు దహించబడుతూ ఉండగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఎంతగా తన ప్రేమను నీ కొరకు, నా కొరకు కుమ్మరించాడో జ్ఞాపకానికి రావాలి. తర్వాత మాట ఏం చదువుతున్నావు అక్కడ? దాని ఆంత్రములతో పాటు నెక్స్ట్ దాని కాళ్లను కడిగి దహించాలి అన్నాడు. ఆ పొట్టేలు యొక్క కాళ్లను కూడా కడిగి ఆ బలిపీఠము మీదకు చేర్చాలి. పొట్టేలు యొక్క కాళ్ళు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నడతను తెలియచేస్తుంది. పొట్టేళ్ళు కాళ్ళు అంటే నడవటానికే కదా ఉపయోగపడేది. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నడక, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నడత అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రవర్తన ఆ కాళ్ళు తెలియచేస్తూ ఉన్నాయి. యేసు ప్రభువు యొక్క ప్రవర్తన మనకు తెలియదా? ఆయన తన్ను తాను ఎంతగా తగ్గించుకొని ప్రవర్తించాడు. ఆయన యొక్క క్షమాగుణం, ఆయన యొక్క ఓర్పు, ఆయనలో ఉన్న సహనం,
ఆ కాళ్ళు తెలియచేస్తూ ఉన్నాయి. సోదరుడా, సోదరి, నీ కొరకు నా కొరకు దహించబడినటువంటి ఆ ప్రియ ప్రభు తన యొక్క నడత, తన ప్రవర్తన అంతటిని కూడా మన కొరకు మాదిరిగా ఉంచిపోయాడని పేతురు తన పత్రికలో వ్రాస్తాడు. ఆయన తన అడుగు జాడల యందు మనము నడుచుకోవాలనని మన మాదిరి కొరకు ఆయన తన యొక్క అడుగు జాడలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ కాళ్ళు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నడతను తెలియచేస్తున్నాయి. ఆంత్రములు ప్రభువు యొక్క ప్రేమను, దాని యొక్క కాళ్ళు యేసు ప్రభు యొక్క నడతను తెలియచేస్తూ ఉన్నాయి. వాటితో పాటు ఇంకా ఏం చేర్చాలన్నాడు? దాని తలను చేర్చి అన్నాడు. పొట్టేలు యొక్క తలను కూడా బలిపీఠము మీద ఆ కాళ్ళతో పాటు తలను కూడా చేర్చాలి. ఆ పొట్టేలు యొక్క తల మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనస్సును తెలియచేస్తుంది. తలలో ఉండేది ఏంటిది? మెదడు కదా. మెదడు అంటే దేనికి గుర్తు? మనస్సు, ఆలోచనలు. అలాగైతే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనస్సు ఆ పొట్టేలు యొక్క తల మనకు జ్ఞాపకానికి తెస్తూ ఉంది. ఆయన మనస్సు మనకు తెలియదా? నేను దీన మనస్సు గలవాడను అన్నాడు ప్రభు కదా. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నా కాడి మీ మీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి, నేను దీన మనస్సు గలవాడను. యేసు ప్రభు యొక్క మనస్సు దీన మనస్సు. యేసు ప్రభు యొక్క మనస్సు క్షమించే మనస్సు. యేసు ప్రభు యొక్క మనస్సు ఓర్చుకునే మనస్సు. యేసు ప్రభు యొక్క మనస్సు తగ్గించుకునే మనస్సు. అందుకనే ఫిలిప్పీ పత్రికలో పౌలు రాస్తాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని రాస్తాడు. యేసు ప్రభు యొక్క మనస్సును మనకు జ్ఞాపకానికి తెలియచేస్తుంది. అలాగైతే పొట్టేలు మీద కూడా చేతులు ఉంచి, పొట్టేలును కూడా దేవుని సన్నిధిలో వధించి, దాని రక్తమును బలిపీఠము చుట్టూ ప్రోక్షించి, ఇప్పుడు దాని యొక్క ఆంత్రములను, దాని యొక్క కాళ్లను కడిగి, దాని యొక్క తలను కడిగి, ఆ అవయవములన్నిటిని కూడా దహన బలిపీఠము పెట్టి దానిని ఏం చేయాలి? దహించాలి. అలాగైతే సోదరుడా, సోదరి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు దహించబడిన ఆ దృశ్యం ఆ బలిపీఠం మీద మనకు కనపడుతుంది. ఆయన ప్రేమ మనకు గుర్తు రావాలి, ఆయన మనస్సు మనకు గుర్తు రావాలి, ఆయన నడత మనకు గుర్తు రావాలి. అలాంటి ప్రియ ప్రభు మన కొరకై వధించబడి చనిపోయాడు, దహించబడ్డాడు. ఆయన మాదిరిని నీవు నేను కూడా అనుసరించాలి. ఆయన అడుగు జాడలలో మనము నడవాలి అని పేతురు పత్రికలో మనం చదువుతాం. ఆయన మన కొరకు మాదిరి ఉంచిపోయెను. అందుకనే పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నా, నేను ఆయనను మాదిరిగా పెట్టుకొని నేను నడుచుకున్నా అంటాడు పౌలు. మనము కూడా మన కొరకు దహించబడిన ఆ పొట్టేలు మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉండగా ఆయనను మాదిరిగా కలిగి మన జీవితంలో కూడా మనము జీవించబద్దులమై ఉన్నాం. 18వ వచనం చూడండి. 18వ వచనం, బలిపీఠము మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను, అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఆ దహన బలిపీఠము మీద ఆ పొట్టేలు కాళ్ళు, తల, ఆంత్రములు, అవయవాలు దహించబడుతూ ఉండగా దానిని దేవుడు ఎలా ఆగ్రహించాడు? ఇంపైన సువాసనగా. యేసు ప్రభు యొక్క బలిని తండ్రి అయిన దేవుడు ఇంపైన సువాసనగా ఆగ్రహించాడు. యేసు ప్రభువే అసలు దేవుడికి సువాసన. ఆయన జీవితమే తండ్రి అయిన దేవునికి సువాసన. ఆయన బలి తండ్రి అయిన దేవునికి సువాసన. అంతేకాదు ప్రియులారా, ఆయన బలి నిన్ను నన్ను కూడా ఏం చేసింది? పరిమళ వాసనగా చేసిందని ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం. ఆయన మనలను పరిమళ వాసనగా చేయుట కొరకై తన్ను తానే సిలువకు అప్పగించుకున్నాడు. ఆయన జీవితమే సువాసన, ఆయన బలి తండ్రైన దేవునికి సువాసన, ఆయన రక్తము, ఆయన బలి పాపమానవులమైనటువంటి మన జీవితాలను కూడా ఏం చేసింది? సువాసనకరంగా మార్చివేసింది. అయితే అది మన జీవితంలో అనుభవంగా మనం చూపించగలుగుతున్నామా? మన జీవితము సువాసనకరంగా ఉందా?
ఆయన చేసింది వాస్తవమే, కానీ అది మన జీవితములో మనము అనుభవించి చూపించగలుగుతున్నామా? ప్రియులారా, ఈ రాత్రి యాజకుణ్ణి, ప్రధాన యాజకుణ్ణి, ఆయన కుమారులను ప్రతిష్ఠించే సమయములో వారికి నీళ్లతో స్నానము చేయించి వస్త్రములను ధరింపచేసి తల మీద అభిషేక తైలమును పోసి అభిషేకించి ఇప్పుడు వారి యొక్క పాపముల పరిహారము కొరకై కోడెదూడను బలిగా అర్పించి పొట్టేలను కూడా దహన బలిగా అర్పించడం జరిగింది. ఇదంతా వారిని యాజకునిగా ప్రతిష్ఠించడంలో భాగాలు. ఇదంతా ఇంకా ప్రతిష్ఠిత కార్యక్రమం పూర్తి కాల. ఇది రెండవ భాగం అన్నమాట. పోయిన వారం మనం మొదటి భాగం చెప్పుకున్నాం. స్నానం చేయించి బట్టలు తొడిగించి అభిషేక తైలంతో అభిషేకించారు. ఈరోజు అదే ప్రధాన యాజకుణ్ణి వారి పాపాలకు పరిహారం కొరకై కోడెదూడను అర్పించి దహన బలిగా, పాప పరిహారార్థ బలిగా అర్పించడం జరిగింది. తరువాత ఇంకొక పొట్టేలు ఉంది, రెండవ పొట్టేలు. ఆ పొట్టేలుతోటి ఈ ప్రధాన యాజకుని వారి కుమారులను ఆ పొట్టేలు ద్వారా ఏం చేశారో ఈసారి పాఠంలో మనం ధ్యానం చేస్తాం. ఇదంతా 29వ అధ్యాయం అంతా కూడా ఆ యాజకుని ప్రతిష్ఠిత కార్యక్రమం జరిగిన విధానం అన్నమాట. ఇందులో మనం నేర్చుకునే పాఠాలు, మన కొరకై సిలువలో బలి అయిన యేసు ప్రభు మన జీవితాలను సువాసనకరంగా చేశాడు. మనం కూడా ఆయన కొరకు సువాసనకరంగా జీవిద్దాం. ఆయన మాదిరిని మనం అనుసరించుదాం. మన కొరకై ఆయన బలి అయిపోయి వధించబడి రక్తం ధారపోసి ఆ రక్తం చేత మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చిన ప్రియ ప్రభువుని మనం హత్తుకొని జీవిద్దాం. మన జీవితకాలం అంతా కూడా ఆయనను విడవకుండా, ఎడబాయకుండా ఆ ప్రియ ప్రభువుకి కృతజ్ఞతాపూర్వకంగా మనందరం జీవించుదాం. అలాంటి కృపను ప్రభు మనకందరికి కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. సోదరుడు ప్రసాద్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధులైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి దాసుని నిలవబెట్టుకుని ప్రభువా ఎన్నో విలువైనటువంటి ఆత్మీయ సత్యాలను వెలుగులోని తీసుకొచ్చిన విధానం కొరకు వందనాలు తండ్రి. ప్రభువా ప్రధాన యాజకుని అతని కుమారులను ప్రతిష్ఠించే క్రమంలో తండ్రి పాప పరిహారార్థ బలి, దహన బలులు నాయన చెల్లించాలని, ఎందుకంటే వారు చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తం జరగాలని ప్రభువా ఎన్నో విషయాలు తండ్రి నాయన ఆ యొక్క కోడిదూడ మీద తమ చేతులు ఉంచడం అనేది ప్రభువా మా యొక్క పాపములను తండ్రి నాయన నీ మీద మోపబడ్డాయని, క్రీస్తు అనే పస్కా పశువు మా కొరకు వధించబడ్డదని ప్రభువా ఆ యేసు రక్తము ప్రోక్షింపబడడం ద్వారా మా జీవితాల్లో ఎన్నో ఆత్మీయ ఆశీర్వాదాలు ప్రభువా నీతిమంతులుగా తీర్చబడ్డామని, దూరస్తులుగా ఉన్నటువంటి మేము సమీపస్తులుగా మార్చబడ్డామని, మా మనస్సాక్షిని శుద్ధి చేస్తుందని, పవిత్రులుగా మార్చబడ్డామని ప్రభువా ఎన్నో విషయాలు తండ్రి దాసుల ద్వారా తండ్రి విలువైన అంశాలను తండ్రి నాయన మాకు వెలుగులోనికి తీసుకొచ్చావు ప్రభువా. ఏదేమైనా తండ్రి ప్రభువా నీ యొక్క రక్తం ద్వారా మా యొక్క పాపములకు విడుదల, ప్రాయశ్చిత్తం ఆయన క్షమాపణ దొరికింది. ఆఖరి రక్తపు బొట్టును కూడా మా కొరకు కార్చి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడబడుతూ తండ్రి నాయన యేసు స్వామి నీవు చూపించినటువంటి ఆ ప్రేమ నాయన కల్వరి సిలువలో నీవు కార్చినటువంటి నాయన ఆ యొక్క సిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే మేము జీవితాంతం తండ్రి కృతజ్ఞత బద్దులమై ఉండాలి తండ్రి. నిన్ను హత్తుకుని జీవించాలి. మా దినములన్నిటిలోనూ తండ్రి ప్రభువా నిన్ను తండ్రి నాయన మేము క్రీస్తుగా నాయన ఆరాధన చేయగలగాలి ప్రభువా. మేము నిజమైనటువంటి సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాము. ఆ దేవుని యొక్క బలియాగం ద్వారా మా జీవితాలకి విడుదల కలిగిందని ప్రతి ఒక్కరూ గమనించాలి తండ్రి. నాయన నువ్వు శ్రేష్టమైనటువంటి నాయన అహరోను కంటే నాయన మోషే కంటే యోనా కంటే అందరికన్నా శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా ప్రభువా యేసు స్వామి దహన బలి గురించి కూడా తండ్రి ఎన్నో విషయాలు మాకు తెలియచేసావు ప్రభువా. ఆ తల దేనికి ఇండికేషను, లేకపోతే కాళ్ళు దేనికి ఇండికేషను ప్రభువా, ప్రతి అంశాన్ని తండ్రి నాయన వచనం వెంబడి వచనం తండ్రి నాయన ఎన్నో విషయాలు వెలుగులోకి తీసుకొస్తూ ఉంటున్నావు ప్రభువా. అవి వినడం మాత్రమే కాకుండా తండ్రి ప్రభువా వాటి ద్వారా వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి పవిత్రత మా జీవితాలకు ఆపాదించుకుని అట్టి పరిశుద్ధులుగా తండ్రి మా యొక్క జీవితాలు కడవరకు కొనసాగించుకునే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం. ఎన్నో విషయాలు తండ్రి దాసులకు దీనదాసులకు తండ్రి విశేషమైన జ్ఞానాన్ని ఇచ్చి
నాయన మాకు నడిపిస్తున్న విధానం కొరకు వందనాలు తండ్రి. రానున్న దినాల్లో కూడా తండ్రి ఇంకా అనేకమైన ఆత్మీయ సత్యాలు తండ్రి నాయన నీ దాసులకు తెలియచేసి మరుగైనటువంటి ప్రతి నాయన మన్నాను తండ్రి బిడ్డలందరికీ పంచిపెట్టడానికి నీ కృపను చూపించమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా ఈ రాత్రికాల సమయంలో మేము ఖాళీగా వచ్చాం, నీ విలువైనటువంటి మాటలతో మా హృదయాన్ని నింపినందుకు నీ నామానికి స్తోత్రములు ప్రభా. ఇంకెవరైనా రాలేనట్లయితే మరుసటి వారమైనా తండ్రి నాయన నీ సన్నిధానంలో కూడుకుని నీ మాటలు విని నీ మాటల ద్వారా వచ్చేటువంటి ప్రతి విధమైన ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకునేటువంటి భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది, మనల్ని శుద్ధీకరిస్తుంది. పవిత్రపరిచేటువంటి స్థలము, శుద్ధీకరించేటువంటి స్థలము కాబట్టి నాయన నీ మందిరంలోనికి వచ్చి నీ మాటలు వినేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. విన్న దాని ప్రకారం కంటే వినడం మాత్రమే కాకుండా ఆ మాటలు మా హృదయంలో తలపోసుకొని వాటి ప్రకారంగా తండ్రి నాయన నడుచుకునేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. రానున్న దినాల్లో తండ్రి నాయన నీ రూపము సమరూపము కలిగినటువంటి వారిగా తండ్రి నాయన మంచి నాయన ఎలాంటి దయాగుణం, ఎలాంటి క్షమాపణ, నీ యొక్క రూపం ఎలా ఉన్నదో తండ్రి నాయన అనేక విషయాలు మాకు తెలియచేసో దహన బలి విషయంలో ప్రభా అలాంటి రూపాలను తండ్రి మేము సంతరించుకోవాలి. మా యొక్క ప్రవర్తన నీ యొక్క వాక్యం ద్వారా చక్కపరుచుకోవాలి. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు తండ్రి అన్వయించుకోవాలి. నాయన మా బ్రతుకులు స్థిరపరచుకోవాలి. నాయన స్థిరులుగా కదలని వారిగా ఉండి నీ రాజ్యం వచ్చేంత వరకు తండ్రి మా బ్రతుకులు తండ్రి నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మా బ్రతుకులు బ్రతకాలి. అటువంటి జీవితాన్ని మా అందరికీ దయచేయమని నాయన ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిన విధానం కొరకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ చిన్న మనవులు అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి.